హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ దోసకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. అన్ని నిల్వ పచ్చళ్ళ కంటే కూడా దోసకాయ నిల్వ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. జస్ట్ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా పెట్టుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొలతలతో సహా చెప్తున్నాను, చూసేయండి. దీనికోసం ఇక నేను దోసకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి అస్సలు లేకుండా తుడుచుకోండి. మనం తీసుకునే దోసకాయలు అనేవి గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉన్నాయంటే నిల్వ పచ్చడికి పనికిరాదు, స్మెల్ వచ్చేస్తాయి, తొందరగా ఖరాబ్ అవుతాయి. కాబట్టి గట్టిగా ఉన్న దోసకాయలని తీసుకోండి. మీ దగ్గర హైబ్రిడ్ ఉంటే హైబ్రిడ్ దోసకాయలైనా లేదంటే నాటువైనా తీసుకోవచ్చు. ఏవైనా గట్టిగా ఉన్నాయి తీసుకోండి. ఇప్పుడు వాటిలో నుంచి గింజలు తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకునేటప్పుడు చేదు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. చేదుగా ఉంటే వాటిని కట్ చేసుకోవద్దండి. తీయగా ఉన్న వాటినే కట్ చేసుకొని పెట్టుకోండి. మనం తీసుకున్న దోసకాయ ముక్కల్ని కొలుచుకుందాం. దానికోసం ఏదైనా గ్లాసు కానీ కప్పు కానీ తీసుకోండి. దీనికోసం ఇక్కడ నేను చిన్న టీ గ్లాసర్తోని కొలుచుకుంటున్నానండి. మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు నాకు ఈ టీ గ్లాసర్తోని 3 గ్లాసుల దోసకాయ ముక్కలు అయ్యాయండి. ఇదే గ్లాస్తో మనం మిగతా వాటిని కొలుచుకోవాలి. 3 గ్లాసుల దోసకాయ ముక్కలకి 1/2 గ్లాస్ కారం పొడి కరెక్ట్గా సరిపోతుందండి. ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఈ 1/2 గ్లాసు కారం పొడిని దోసకాయ ముక్కల్లోకి వేసుకోండి. అలాగే 1/4 గ్లాసు ఆవ పిండిని వేసుకోండి. పచ్చి ఆవాలే మిక్సీ పట్టుకొని వేసుకోండి, వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి నూనెనే వేసుకోండి. నూనె వేడి చేయాల్సిన అవసరం లేదండి, పచ్చిదే వేసుకోండి. మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 24 గంటల పాటు దీన్ని ఊరనివ్వండి. నేను ఇక్కడ 24 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. 24 గంటల్లో మనకి దోసకాయ పచ్చడి అనేది మంచిగా ఊడుతుందండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీని ఒక ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో పెట్టుకున్నారంటే నెల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దోసకాయలు ప్రతి సీజన్లో దొరుకుతాయి కదా. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా తెచ్చుకొని చేసుకోండి. 10 నిమిషాలలో మీకు దోసకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.